ఏ అరణ్య, ఏంటి? నాకు తెలిసి మన ఇద్దరం బయటికి వెళ్ళి 1.5 years అవుతుంది. ఇది ఒక చిన్న ఇన్సిడెంట్. దీనికి బయటికి వెళ్ళకూడదంటే ఏమైనా అర్థం ఉందా? చిన్న ఇన్సిడెంటు. ఇటు చూడు, నిన్న జరిగిన ఇన్సిడెంట్ గురించి చెప్పట్లా. నాకు లీవ్ లేదు. 1.5 yearsగా అడుగుతున్నాను, నువ్వు లీవ్ వేసావా? ఇప్పుడు నువ్వు వెకేషన్కి వెళ్ళాలంటే నాకెలా లీవ్ దొరుకుతుంది? నేను అయితే కావాలంటే నేను మాత్రం వెళ్ళనా అని అడుగుతావు. నేను రాను, నువ్వు వెళ్ళకూడదు. ఏయ్ ఏయ్ ఇదేమన్నా రివెంజా ఏంటి? రివెంజ్ తీసుకుంటున్నాను నీ మీద. సరే చెప్పు, నీ వెకేషన్ ప్లాన్ ఏంటి? అదే జస్ట్ కపుల్ ఆఫ్ బియర్స్. తాగడం, పడుకోవడం. అది ఎక్కడ చేస్తే ఏంటి, ఇక్కడే చేయి. మోహన్ చూడు, గుద్దానంటే. ఓకే, నాకు ఒక ఐడియా. లెట్స్ గో టు అవర్ న్యూ ప్లేస్. బీచ్ పక్కన కామ్గా ఉంటుంది. నువ్వేం కావాలన్నా చెయ్యి. ఇష్టాన్ని తాగొచ్చు, పడుకొని రెస్ట్ తీసుకో, జాలీగా ఉండు. నేనేం అడగను. అదే వెకేషన్ కాదు. వెకేషన్ కాదు, నేను రోజు ఆఫీస్కి వెళ్ళిపోతాను. ఇటు చూడు, నీకున్నది 1 week. దాంట్లో ఆల్రెడీ 2 రోజులు పోయినాయి. ట్రావెల్ అప్ అండ్ డౌన్ చూస్తే దాంట్లో 2 days పోతుంది. మిగతా 2 రోజులు అక్కడ వెళ్ళి ఏం చేస్తావు? నీకు 2 options ఉన్నాయి. ఒకటి ఈ ఇల్లు, లేకపోతే ఆ ఇల్లు. ఏది కావాలో డిసైడ్ చేసుకో. ఇదిగో, ఆరేస్తూ ఆలోచించు పో. ఈ రోజు ఆర్బిట్ లో మన ఎర్త్ కి చాలా చాలా క్లోజ్ గా స్ట్రేంజ్ గా రాబోతుందంట. దీన్ని సూపర్ మూన్ అని చెప్తున్నారు. ఇది దగ్గర దగ్గర 70 సంవత్సరాల తర్వాత వచ్చే ఒక రేరెస్ట్ ఈవెంట్. ఇంతకు ముందు ఒకసారి 1964 లో ఇంత క్లోజ్ గా వచ్చిందన్నమాట. అసలు ఏంటంటే ఇటు చూడు, నార్మల్ తెలియడం కంటే చాలా స్పెషల్ గా తెలుస్తుందంట. టైం ఉంటే ఆకాశాన్ని చూసి సైలెంట్ గా వస్తున్నావు? ఒక స్పెషల్ సాంగ్ ఇప్పుడు డెడికేట్ హలో, చేస్తున్నాను. నీ సో కాల్ వెకేషన్ లో 90% బడ్జెట్ నేను తగ్గించాను. న్యాయంగా అయితే నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పాలి. వసంత్, ఏం ఆలోచిస్తున్నావు? అదే మొత్తం విసికియా కొన్నాను కదా, కనీసం కేసు బీర్ కొనుంటే బాగుంటుంది అనిపిస్తుంది. హే, కేర్ఫుల్. డ్రైవ్ చేస్తున్నప్పుడు సిగరెట్ ఏంటి? ఏమైంది? అది ఇది ఇంతకుముందు జరిగినట్టుగా ఉంది. ఒక పాత కారు వస్తుంది చూడు. ఏంటి? చూడు, నువ్వు చెప్పినట్టు ఏం రాలేదు. దాన్నే తేజావు అంటారు. ఇప్పుడు జరిగింది ఇంతకు ముందే జరిగినట్టు ఉంటుంది. గుడ్ మార్నింగ్ సార్. రావయ్య. నమస్కారం మేడం. నమస్కారం హలో. సార్. వెల్కమ్ మేడం. హాయ్. వెల్కమ్ మేడం. వెల్కమ్ సార్. మా ఎండి సరే మిమ్మల్ని రిసీవ్ చేసుకోవాలనుకున్నారు. అన్ఫార్చునేట్లీ తను రాలేకపోయారు. ఈ ప్రీమియం విల్లాస్లో మీరే ఫస్ట్ ఆక్యుపై చేస్తున్న కస్టమర్ మేడం. మీరు సడన్గా వస్తారని చెప్పగానే మేము అన్ని పని తొందరగానే ముగించాం మేడం. పార్కింగ్ ఏరియా వర్క్ పూర్తి కాలేదు. ఒక 2 daysకి మాత్రం క్లబ్ హౌస్ పార్కింగ్ యూజ్ చేసుకోండి సార్.
మేము లోకల్ స్టేషన్లో ఇన్ఫార్మ్ చేశాం మేడం. నైట్ రౌండ్స్కి వాళ్ళు వస్తారు. ఆ. ఇప్పటికి ఒక సెక్యూరిటీ ఉన్నారు మేడం. రేపటికి ఇంకొక సెక్యూరిటీ జాయిన్ అవుతారు. జనరేటర్ ఇన్స్టాల్ చేసాం. మాక్సిమం పవర్ కట్ అవ్వదు. ఇన్ కేస్ కట్ అయినా మన సెక్యూరిటీ పవర్ బ్యాకప్ ఆన్ చేస్తారు మేడం. అండ్ మేడం మీరిద్దరు ఒంటరిగా ఉన్నారని మీకు ఎలాంటి వరీస్ వద్దు. 4 రోజులు ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. సో దట్స్ ఓకే. ఎందుకు మేడం? నథింగ్ బిగ్. అడగాలనుకున్నాను, పక్కన చర్చ్ కానీ బిల్డింగ్స్ కానీ ఏం లేవు, ఒక స్టాచ్యూ మాత్రం ఉంది. మేడం అదొక పెద్ద కథ మేడం. ఆ స్టాచ్యూని పక్కన ఉన్న ఫిషింగ్ విలేజ్కి తీసుకెళ్లారు ఒక 40-50 సంవత్సరాల ముందు. అప్పుడు దీన్ని తీసుకెళ్లిన బండి ఏరియాలో బ్రేక్ డౌన్ అయి ఆగిపోయిందంట. వర్షంలో బండి ఏదో ప్రాబ్లం అయి అక్కడే ఆగిపోయింది. నెక్స్ట్ డే వేరొక బండి తీసుకొచ్చి దాన్ని తీసుకెళ్లడానికి ట్రై చేశారు. కానీ ఆ బండి కూడా ప్రాబ్లం అయి అక్కడే ఆగిపోయిందంట. అప్పుడే చర్చ్కి చెందిన వాళ్ళు ఇది ఏదో ఒక డివైన్ ఇంటర్వెన్షన్, మరియా ఇక్కడే ఉండడానికి ఇష్టపడుతున్నారని చెప్పి విగ్రహాన్ని ఇక్కడే ఉంచారంట. మేడం సరే మేడం, మేము బయలుదేరుతాం. మీరు ఏమున్నా కాల్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. పదం. ఈ ప్లేస్ చాలా సైలెంట్గా ఉంది కాదు? సిటీలో బిజీగా ఉండి ఇక్కడ ఇలా ఉండడం చాలా డిఫరెంట్గా ఉంది కదా? పోరా. హే, ఏమైంది నీకు ఇలా చేస్తున్నావు? సర్రా, పక్కన ఒక సూపర్ మార్కెట్ ఉంది, వెళ్ళొద్దాం. ఇప్పుడా? ఇప్పుడే. ఇంట్లో ఏవీ లేదు, ఏయ్. రా. వచ్చేటప్పుడు చెప్పుండొచ్చు కదా. బయలుదేరుగు. కమ్ కమ్ కమ్. అయ్యో ఏంటి ఐ గోట్ ఎ గిఫ్ట్ ఫర్ యు. గిఫ్టా? ఏం గిఫ్ట్? అది సర్ప్రైజ్. ఏ సర్ప్రైజా? అవసరం ఎనివే తీసుకో. మనం ఏమన్నా సంవత్సరం ఉండబోతున్నావా? నాకు ఇది కావాలి. ఊరికే ఏదో ఒకటి చెప్పకు. ఇదిగో దీనికి బిల్ వేయించు. मैम कैश और कार्ड? కార్డ్. मैम बिल्डिंग एड्रेस? కోస్టల్ ప్యారడైజ్, ఓల్డ్ చర్చ్ రోడ్, ఉప్పల్పాకం. मोबाइल नंबर सर? 984 బ్రో సారీ బ్రో, నిన్న అంతా కొంచెం అన్ప్లెసెంట్ అయిపోయింది. నేను వీడితో చెప్తూనే ఉన్నాను వద్దురా గొడవ అవుతుందని. వీడే అనవసరంగా. సారీ బ్రో. సారీ సిస్టర్. ప్లీజ్ సారీ చెప్పరా. సారీ. ఇట్స్ ఓకే బ్రో, ఇట్స్ ఓకే. నేను కొంచెం ఓవర్ రియాక్ట్ అయ్యాను. డోంట్ టేక్ ఇట్ యూ. ఓకే ఓకే బ్రో, బాయ్. అరణ్య రా వెళ్దాం. నువ్వెందుకు వాడితో మాట్లాడుతున్నావు? ఎందుకు అనవసరంగా గొడవలు? నువ్వు పార్లర్కి వెళ్ళాలన్నావు కదా. అక్కర్లేదులే, ఇంటికి వెళ్దాం. సరేరా తిన్నగా పెట్టు, పడిపోతుంది. కూర్చో. బ్రో, హలో బ్రో. ఆ? ఈ బండి మీదే కదా? అవును. కమాన్ బేబ్. చూసుకో. బ్రో, మీరు నా కారును పగలగొట్టారు, నేను మీ బైక్ని పగలగొట్టాను. మీరు నన్ను సారీ అడిగారు, నేను మిమ్మల్ని సారీ అడగలగా. ఇక లెక్క సరిపోయినట్టే కదా. ఆ బ్యాట్కి బిల్లు కట్టండి bro. నువ్వు ఇంకా బ్యాచులర్ అనుకుంటున్నావా? నేను నీతో ఉన్నానని కొంచెం కూడా ఆలోచన లేదు కదా. ఎలా నీతో జీవితాంతం బతుకుతానో తెలియట్లేదు. నువ్వు పెద్ద హీరోనే, ఎంతమందినైనా కొడతావు, ఎవరినైనా కొడతావు. అందుకు కొడుతూనే ఉంటావా? రౌడీవా నువ్వు?
నువ్వు ఇలా చేస్తే నాకు ఎలా అనిపిస్తుందని కొంచెం కూడా ఆలోచించవా? కానీ నువ్వు ఏం చేయకుండా వస్తేనే నేను డిసప్పాయింట్ అయ్యేదాన్ని. వాళ్ళ ఇష్టానికి వచ్చి మన కార్ గ్లాస్ పగలకొట్టి సారీ చెప్తే సరైపోతుందా? వాళ్ళకంతా ఇలాగే కావాలి. కానీ నువ్వు చేసింది తప్పే. ఇంకా ఎప్పుడు నువ్వు ఇలా చేయకో.